హాయ్ గైస్, 30 డేస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ సిరీస్ లో ఈరోజు డే 1 అన్నమాట. ఈ వీడియోలో మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాం. హై టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేయకుండా సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని సేవ్ చేసుకోండి. ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు, మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవ్వడాన్నే ప్రోగ్రామింగ్ అంటారు. మన ఇండియాలో ఎలా అయితే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయో, లైక్ హిందీ అని, తెలుగు అని, నెక్స్ట్ మరాఠీ అని డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అలానే ప్రోగ్రామింగ్ లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, C++ అండ్ C#. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. ఇన్ని లాంగ్వేజెస్ ఎందుకు ఉన్నాయి? కంప్యూటర్ తో మనం డైరెక్ట్ గా ఇంగ్లీషు, హిందీలో మాట్లాడలేమా? లేకుంటే కంప్యూటర్ కి అవి రావా? మీరు అనుకుంటుంది నిజమే. కంప్యూటర్ కి మనలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ రావు. దానికి వచ్చిందల్లా ఒకటే, అదే బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజెస్ లో ఏముంటాయి? జీరోస్ అండ్ వన్స్. ఈ బైనరీ లాంగ్వేజ్ ని మిషన్ కోడ్ అని కూడా అంటారు. మనం ఏ లాంగ్వేజ్ లో కోడ్ రాసినా సరే, ఏదైనా అది జావా అయినా, జావా స్క్రిప్ట్ అయినా, పైథాన్ అయినా సరే, ఫస్ట్ అది బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అవుతుంది. బైనరీ లాంగ్వేజ్ లో కన్వర్ట్ అయిన తర్వాత ప్రాసెస్ జరిగి నెక్స్ట్ అది హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి అది కన్వర్ట్ అవుతుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్, మీకు ఆన్సర్ ముందుగానే తెలిసి కామెంట్ చేయండి. ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది అని చెప్పే కదా, అదే హ్యూమన్ అండర్స్టాండబుల్ లో నుంచి బైనరీ లాంగ్వేజ్ లోకి ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దాన్ని కన్వర్ట్ చేస్తుంది, అది ట్రాన్స్లేట్ చేస్తుంది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జావా స్క్రిప్ట్ వేరు, జావా వేరు. ఇప్పుడు మనం కోడ్ రాస్తాం కదా, దాన్నే సోర్స్ కోడ్ అంటారు, రైట్? ఐ హోప్ మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. నెక్స్ట్ వీడియోలో జావా స్క్రిప్ట్ నేర్చుకోవడం వల్ల మీరు ఏ జాబ్స్ కి సూటబుల్ అవుతారు, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ యొక్క హిస్టరీ అండ్ ఎవల్యూషన్, జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ చేస్తారు అనే విషయాలపైన మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. మీకు కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఎవరైతే కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి ఫాలో బటన్ క్లిక్ చేయండి. మనం అనుకున్నటువంటి టార్గెట్ 5K ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా మనం రీచ్ అయిపోదాం. అంటిల్ దట్, లెర్న్ టుగెదర్, గ్రో టుగెదర్.